ఫస్ట్ టైం కెమెరాకి నేను ఫేస్ చేశాను. గోల్డెన్ దగ్గర నీళ్లు ఉంటాయి కదండి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి భోజనం చేయడం కోసం. మహానటి సావిత్రి గారు భోజనం మాకు వడ్డిస్తే సీన్ అది. సో అందరూ లైన్లో ఉండండి అని అన్నారు. కెమెరామెన్ పిఎస్ నివాస్ కెమెరా ఆన్ చేశాడు. అందరూ ఉన్నారు, నేను ఆఖరివాడిని. అవన్నీ అయ్యేంత వరకు ఇలా స్టాటిక్గానే ఉండాలి. కానీ ఎందుకో నాకు అది చాలా ఆక్వర్డ్గా అనిపించింది. ఇంతకుముందు ఏం చేసి వస్తున్నాం బాబు అని అసిస్టెంట్ డైరెక్టర్ అడిగా. మీరు పొలంలో కోతలు కోసి వస్తారంటే ఆ ఎండుగడ్డి అన్ని పక్కన తీసేసి అక్కడి నుంచి వస్తున్నట్లండి, ఆ సీన్ తీయాలండి మన తర్వాత. ఓకే వెళ్తే అక్కడ గడ్డివా ఉంది. ఆ గడ్డిలోంచి చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఒంటి మీద ఇక్కడ తల మీద అన్ని అలా వేసాను. షార్ట్ రెడీ అన్నారు. రెడీ అనగానే నేను ఇలా నా వరుస నా టైం వచ్చేంతవరకు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా అని నా వరుస వచ్చి కాళ్ళు కొడుకుని లోపలికి వెళ్ళిపోయాడు. కట్ అందరిని కూపుంది కదా బాబు, ఏం పేరు నీ పేరు, ఎక్కడ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. ఐ లైక్ యువర్ యాక్షన్. ముందు సీన్ కనుక్కొని నువ్వు దానికి అనుగుణంగా ఐడియల్గా లేకుండా ఒక ఆక్యుపై చేస్తావు. నేను సీన్లో అందరూ చూడండి, నిన్నే చూస్తున్నాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ అనేసరికి నాకు అక్కడ ఉత్సాహం వచ్చేసింది. ఓహో, నేను చేసింది కరెక్ట్ అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కామన్ సెన్స్తో ఆలోచించింది. ఒక మనిషిని కెమెరామ్యాన్ ఫస్ట్ ఆడియన్స్ అతన్ని అట్రాక్ట్ చేసుకుంది. మనం వెనకాలన్నా ముందున్నా ఎక్కడున్నా సరే మన పాత్ర పరిధి మేరకు మన యాటిట్యూడ్కి మనం కనిపించేలా చేయగలిగితే చాలు.